let's start our analysis. India and New Zealand wind up FTA talks set to boost trade. బేసికలీ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫస్ట్ టాపిక్ ఆఫ్ ది డే ఏంటి? మనం రీసెంట్గా ఎఫ్డిఏ ఎవరితో సైన్ చేసుకున్నాం? విత్ ఒమాన్ వీ హ్యావ్ సైన్డ్ సెపా, కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. నౌ వీఆర్ సైనింగ్ విత్ న్యూజిలాండ్. సో ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని ఎందుకు సైన్ చేస్తుంది? ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని ఎందుకు సైన్ చేస్తుంది? వై దెర్ ఇస్ ఎ రీజన్. ఎందుకు ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ మాట వస్తే న్యూస్లో వస్తున్నాయి, పుష్లోకి వస్తుంది? బికాస్ ఆఫ్ ప్రొటెక్షనిజం. ఎవరు కూడా ట్రేడ్ చేయడానికి ఇష్టపడట్లేదు. ట్రంప్ టారిఫ్ వేస్తా అంటున్నాడు, చైనా టారిఫ్ వేస్తా అంటున్నాడు. సో మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఫెయిలింగ్. ఏంటి? మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఫెయిలింగ్. Multilateral organizations are failing. Basically, World Trade Organization has become ineffective. World Trade Organization has become ineffective అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే కంట్రీస్ ఆర్ నౌ పుషింగ్ యాక్టివ్లీ ఫర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. ఎందుకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఏంటి? బైలాటరల్ అగ్రిమెంట్స్. దోస్ ఆర్ bilateral or plurilateral agreements. అంటే బిట్వీన్ 2 కంట్రీస్ కానీ బిట్వీన్ 2 or 3 కంట్రీస్ ఉండవా? మరా రేపు వస్తావా? ఉంటా కదా, 1 hour 120 minutes. ఏంటి? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఆర్ బైలాటరల్ ఆర్ ప్యూరిలాటరల్ అగ్రిమెంట్స్. బైలాటరల్ అంటే ఏంటి? బై అంటే ఏంటి? 2. బిట్వీన్ 2 కంట్రీస్ ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తే దాన్ని ఏమంటాం? బైలాటరల్. ప్యూరిలాటరల్ అంటే బిట్వీన్ 2 or more కంట్రీస్ సైన్ చేస్తే ఏంటి? దాన్ని ప్యూరిలాటరల్ ఆర్ మల్టీలాటరల్ అగ్రిమెంట్స్ అంటాం. ఫస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందా? ఈ మధ్య ఎందుకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎక్కువగా న్యూస్లోకి వస్తున్నాయంటే బికాస్ ఇన్ ద వరల్డ్ వాట్ హ్యాస్ బిన్ ఇంక్రీజింగ్? ప్రొటెక్షనిజం. ఏ కంట్రీ కూడా వేరే వాళ్ళతో ట్రేడ్ చేయని అంటున్నారు. ఎగ్జాంపుల్ టారిఫ్ వార్స్. ఇంప్రూవ్ అవుతాయి టారిఫ్ వార్స్. ఇంకా నెక్స్ట్ మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఫెయిలింగ్. ఎగ్జాంపుల్ ఏంటి? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హ్యాస్ బిన్ నాన్ ఫంక్షనింగ్. ఫంక్షన్ అవ్వట్లేదు. సో దీనివల్ల మనం యాక్టివ్గా ఏం పుష్ చేస్తున్నాం? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి పుష్ చేస్తున్నాం అనమాట. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటో తెలియాలంటే ఫస్ట్ మనకి ఫస్ట్ అగ్రిమెంట్స్ కింద నుంచి అలా రావాలి. ఫస్ట్ ఏంటంటే ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్. ఫస్ట్ ఏంటి? ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్. నెక్స్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఏంటి అగ్రిమెంట్స్ ఎన్ని టైప్స్? ఫస్ట్ లెవెల్ ఆఫ్ అగ్రిమెంట్ ఏంటి? ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అగ్రిమెంట్ ఏంటి? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఏంటంటే బేసికల్లీ 2 కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎవరి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం? ఇండియా అండ్ న్యూజిలాండ్. వీళ్ళిద్దరు ఏం సైన్ చేద్దాం అనుకుంటున్నారు? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అంటే దాన్ని సైన్ చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక పెళ్ళి అవ్వాలంటే ఏంటి? ముందు ఏమవుతుంది? ఒక ఎంగేజ్మెంట్, తర్వాత ఏమవుతుంది? మ్యారేజ్ కదా. అట్లానే ఇండియా న్యూజిలాండ్ కూడా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఒక మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటే ముందేం చేసుకుంటే? ఒక ఎంగేజ్మెంట్ చేసుకుంటే. ఏం చేసుకుంటే? ఒక ఎంగేజ్మెంట్ చేసుకుంటే అనమాట. సో బేసికలీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ట్రేడ్ అగ్రిమెంట్స్లో ఏముంటుంది బేసికలీ? వాట్ విల్ బి దేర్ ఇన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఆర్ బేసికలీ నో టారిఫ్స్ ఆర్ నో క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్. ఏంటి? ఏముండో? బోర్డు ఎక్కడి వరకు కవర్ అవుతుంది చూడు, అంతా వస్తుందా? మీ అక్కడ కాదు, యూట్యూబ్లో.
ఒకసారి చూడండి యూట్యూబ్ అంతా వస్తుందో లేదో చూడండి. నాకు ఎందుకో తేడా అనిపిస్తుంది. రావట్లే కదా, అర్జెంటుగా చెప్తాను. అందుకే నేను ఎప్పుడు లేని దానికంటే మొహం మీద ఉంది కెమెరా. ఇప్పుడు ఆర్జీబీలా ఉన్నాను ఇప్పుడు. ఫాస్ట్గా కొంచెం బ్యాక్. ఇంకా క్వాంటిటీ రెస్ట్రిక్షన్స్ పడట్లేదు నాకు. అర్థమైంది. ఈ ఆఫ్ పార్ట్ పడట్లేదు సిద్ధు. ఆడు సైడ్కి జరపాలి కెమెరా. అక్కడ బాగానే ఉంది, ఇక్కడ పడట్లే. యశ్వంతుని బిల్ లేకపోతే అర్జెంట్గా ఫాస్ట్గా వెళ్ళిపోయచ్చు. మొత్తం రావట్లే కదా యూట్యూబ్లో, ఏదొస్తుంది ఒకసారి యశ్వంతుని పిల్లచ్చు. లేకపోతే ఎంత నెక్స్ట్ పీడిఎఫ్ వేయాలి కదా, పీడిఎఫ్లో ఎప్పుడు ఉంది. అదే రావట్లేదు. ఫోన్ చే గైస్ 1 సెకండ్. ఒకసారి కెమెరా రావట్లేదు స్క్రీన్. పర్లేదు. ఇప్పుడే బోర్డు యూజ్ చేశాను, ఏం యూజ్ చేయలే. ఎలాగే చెప్పు. పైన వచ్చిందా? ఇప్పుడు చూస్తా. ఇప్పుడు ఓకే. బాగా పెట్టేవరా, థ్యాంక్ యూ. నువ్వు కాదు, ఓకే. సో అన్నిటికంటే లోయెస్ట్ లెవెల్ ఆఫ్ అగ్రిమెంట్ ఏంటి? ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్. దాంతో సైన్ చేసుకునేది ఏంటి? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే ఫస్ట్ బిట్వీన్ 2 కంట్రీస్ ఏముండో నో టారిఫ్స్. టారిఫ్స్ని ఏమంటాం మనం? క్వాంటిటేటివ్ రెస్ట్రిక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 అమౌంట్ ఆఫ్ పెన్ తెచ్చుకుంటాం, ఒక క్వాంటిటీ ఆఫ్ పెన్ తెచ్చుకుంటే దాని మీద 2 రూపీస్ వేస్తున్నాడు కస్టమ్ డ్యూటీ అనేది ఉండదు. దాన్ని ఏమంటాం మనం? నో క్వాంటిటేటివ్ రెస్ట్రిక్షన్స్. బట్ గుర్తుపెట్టుకోండి, ఇన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ దేర్ విల్ బి క్వాలిటేటివ్ రెస్ట్రిక్షన్స్. ఏముంటాయి? క్వాలిటేటివ్ రెస్ట్రిక్షన్స్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో క్వాంటిటేటివ్ రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఏముంటాయి? క్వాలిటేటివ్. అంటే నేను పంపించే పెన్ అనేది, నేను పంపించే కఫ్ సిరప్లో క్వాలిటీ ఉండకపోవచ్చు, లేకపోతే నేను పంపించే వెజిటేబుల్స్ని ఏమి ఉండకపోవచ్చు, క్వాలిటీగా లేకపోతే ఏం చేస్తారు? ఆపేస్తారు. బట్ క్వాంటిటేటివ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్నిటికంటే లోవర్ లెవెల్ ఏంటి? ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్. తర్వాత ఏంటి? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఎందుకు ఇప్పుడు మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకుంటున్నామంటే రీజన్స్ ఏంటి? బికాస్ ఆఫ్ గ్రోయింగ్ ప్రొటెక్షనిజం. ఎగ్జాంపుల్ టారిఫ్స్ అండ్ వీక్నింగ్ ఆఫ్ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్. ఎగ్జాంపుల్ WTO. సో అందుకోసం మనం ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకుంటున్నాం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకోవాలంటే ముందు ఏం సైన్ చేసుకుంటారు? ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏ లిస్ట్ ఉంటుంది? ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏ లిస్ట్ ఉంటుంది? పాజిటివ్ లిస్ట్ ఉంటుంది. ఏముంటుంది? పాజిటివ్ లిస్ట్. వాట్ ఈస్ పాజిటివ్ లిస్ట్? ఫర్ ఎగ్జాంపుల్ 100 గూడ్స్ ట్రేడ్ అవుతున్నాయి. న్యూజిలాండ్కి ఇండియాకి మధ్య ఎన్ని గూడ్స్ ట్రేడ్ అవుతున్నాయి? 100. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఈ 100 గూడ్స్ మీద టారిఫ్స్ తీసేద్దాం అనుకుంటున్నాం. సో ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏం చేస్తామంటే 95 గూడ్స్ మీద టారిఫ్స్ ఉంటాయి. 95 గూడ్స్ మీద ఏముంటాయి? టారిఫ్స్. ఎగ్జాంపుల్తో రాసుకుంటే మీకు బాగా గుర్తుంటుంది. 5 గూడ్స్ని ఏమొచ్చి మనం ఏ లిస్ట్లో పెడతాం? పాజిటివ్ లిస్ట్లో పెడతాం. 5 గూడ్స్ని ఏ లిస్ట్లో పెడతాం?
పాజిటివ్ లిస్ట్లో పెడుతున్నామంటే దాని అర్థం ఏంటి? మనం ప్రోయాక్టివ్గా ఉన్నాం, ఆ కంట్రీతో ఫ్రీ ట్రేడ్ చేసుకోవడానికి ప్రోయాక్టివ్గా ఉన్నామని చూపిస్తుంది. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో నెగిటివ్ లిస్ట్ ఉంటుంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏ లిస్ట్ ఉంటుంది? నెగిటివ్ లిస్ట్. దెన్ వాట్ ఈజ్ నెగిటివ్ లిస్ట్? నెగిటివ్ లిస్ట్ ఏంటంటే ఈ 95 గూడ్స్ మీద టారిఫ్స్ తీసేస్తారు. ఏంటి? 95 గూడ్స్ మీద టారిఫ్స్ తీసేస్తారు. ఓన్లీ 5 గూడ్స్ మీద టారిఫ్స్ ఉంటాయి. 5 గూడ్స్ విల్ హ్యావ్ టారిఫ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అగ్రికల్చర్ సెక్టర్, డైరీ సెక్టర్ ఇవన్నీ ఏంటి? బాగా పీపుల్ డిపెండెంట్ అయ్యే సెక్టర్స్. ఏ సెక్టర్స్? అగ్రికల్చర్, డైరీ. సో ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి చీప్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వచ్చినా, చీప్ డైరీ ప్రొడక్ట్స్ వచ్చినా ఇండియా లోపల ఎవరెవరైతే ఆ సెక్టర్స్ మీద డిపెండెంట్ అయ్యారో వాళ్ళందరూ ఏమైపోతారు? సఫర్ అవుతారు. కాబట్టి అలాంటి సెక్టర్స్ లోపల మనం ఏం చేయం? టారిఫ్స్ రెస్ట్రిక్షన్స్ అనేవి పెడతామన్నమాట. మిగతా వాటి మీద టారిఫ్ రెస్ట్రిక్షన్స్ ఉండవు. బేసికలీ దట్ ఈస్ ఎ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అక్కడి నుంచి బేసికల్లీ ఏం డెవలప్ అవుతుంది? ఎకనామిక్ యూనియన్. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ నెక్స్ట్ స్టెప్స్ అనమాట. ఫస్ట్ ఏం సైన్ చేస్తారు? ప్రిఫరెన్షియల్ స్టేట్ అగ్రిమెంట్. తర్వాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తర్వాత ఏం చేస్తారంటే కస్టమ్స్ యూనియన్ ఫామ్ చేస్తారు. ఏం చేస్తారు? కస్టమ్స్ యూనియన్స్. అంటే రెండు కంట్రీస్కి సేమ్ కస్టమ్స్ ఉంటాయి అనమాట. తర్వాత లాస్ట్కి ఏం చేస్తారు? ఎకనామిక్ యూనియన్. ఎక్కడ డిగ్రీ చేసినా అక్కడ డిగ్రీ చేసినా ఒకటే, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఒకటే. ప్రతి రూల్స్ అండ్ ప్రొసీజర్ని ఏం చేసేస్తారు? ఈక్వల్ చేసేస్తారు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఉంటుంది, ఒకటే పాస్పోర్ట్ ఉంటుంది. దాని పాస్పోర్ట్ పేరు ఏంటి? యూరోపియన్ యూనియన్కి పాస్పోర్ట్ ఒకటే ఉంటుంది. ఆ పాస్పోర్ట్ పేరు ఏంటి? షెజ్వింగర్ జోన్ అంటాం అనమాట, షైన్వైన్ జోన్ అంటాం. ఆ జోన్ లోపల పాస్పోర్ట్ ఒకటే. మీరు అక్కడి నుంచి ఏ కంట్రీ లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో బట్ ఇండియాకు ఒక పాస్పోర్ట్ ఉంటుంది, పాకిస్తాన్కి ఒక పాస్పోర్ట్ ఉంటుంది. సో అన్నిటికన్నా లోయెస్ట్ లెవెల్ ఆఫ్ అగ్రిమెంట్ ఏంటి? ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్. అక్కడ ఏ లిస్ట్ సైన్ చేస్తాం? పాజిటివ్. అంటే మ్యాక్సిమం గూడ్స్ మీద టారిఫ్స్ ఉంటాయి, కొన్ని గూడ్స్ని ఏం పెడతాం? టారిఫ్స్ లేకుండా చేస్తాం. తర్వాత లెవెల్ ఏంటి? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. తర్వాత ఏం సైన్ చేస్తాం? కస్టమ్స్ యూనియన్. తర్వాత లాస్ట్ ఏంటి? ఎకనామిక్ యూనియన్ ఫామ్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ హౌ అగ్రిమెంట్ బిట్వీన్ టూ కంట్రీస్ ఇంక్రీజ్. ఫస్ట్ నేను ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేస్తాను. ఒకళ్ళు మా ఇద్దరం ఎగ్జాంపుల్ ఎల్టెక్ క్లాసెస్లో జాయిన్ అయ్యాం. ఫస్ట్ ఏంటి మా ఇద్దరి మధ్య ఎలా రిలేషన్షిప్ ఉంటుంది? బ్రో వచ్చావా మహా అయితే చాక్లెట్ ఇవ్వడమో పెన్ ఇవ్వడం. తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఫ్రీ ట్రేడ్. నీ బాక్స్ ఏంటి, నా బాక్స్ ఏంటి, ఇద్దరితో ఒకటే అన్నట్టు ఉంటుంది. అక్కడి నుంచి నువ్వు ఆనికి గెలికితే నన్ను గెలికినట్టు, నన్ను గెలికితే ఆనికి గెలికినట్టే. సో మొత్తం అంతా ఇంక్రీజ్ అవుతుంటుంది. సో ఇలాగ కంట్రీస్కి మధ్య రిలేషన్షిప్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో చూడండి, ఇండియా న్యూజిలాండ్ ఏం సైన్ చేసుకున్నారు? FTA టాక్స్. చూసుకోండి. ఇండియా అండ్ న్యూజిలాండ్ హ్యావ్ కన్క్లూడెడ్ నెగోషియేషన్స్ ఆన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎయిమ్డ్ అట్ ఎక్స్పాండింగ్ మార్కెట్ యాక్సెస్. ఏం ఇంక్రీజ్ చేయడానికి? మార్కెట్ యాక్సెస్. కస్టమ్స్ లేకపోతే మార్కెట్ యాక్సెస్ ఇంక్రీజ్ అవుద్దా, డిక్రీజ్ అవుద్దా? కస్టమ్స్ అంటే టారిఫ్స్ తీసేసాం. అప్పుడు ఇండియన్ గూడ్స్కి మార్కెట్ యాక్సెస్ ఇంక్రీజ్ అవుద్దా, డిక్రీజ్ అవుద్దా? ఎగ్జాంపుల్ చెప్తా. ప్రతిదాన్ని ఎప్పుడు ఎకనామిక్స్ నేర్చుకుంటున్నప్పుడు ఎగ్జాంపుల్స్తో నేర్చుకుంటే యూ విల్ గెయిన్ మోర్ నాలెడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్ పెన్. ఒక పెన్ ప్రొడ్యూస్ చేయడానికి ఇండియాలో 7 రూపీస్ అవుతుంది. ఎన్ని రూపీస్ అవుతుంది? 7. అదే న్యూజిలాండ్లో 10 రూపీస్ అవుతుంది. న్యూజిలాండ్ ఎన్ని రూపీస్ అవుతుంది? 10. అంటే ఎవరి ప్రోడక్ట్ చీప్గా ఉంది? ఇండియా ప్రోడక్ట్ చీప్. బట్ న్యూజిలాండ్ వాళ్ళు ఇండియన్ పెన్ మీద 4 రూపీస్ టారిఫ్స్ వేస్తున్నారు. ఎన్ని రూపీస్? 4 రూపీస్. అంటే దీని కాస్ట్ ఎంత అయింది? 11. న్యూజిలాండ్ పెన్ ఎంత? 10. ఏ పెన్ కొనుక్కుంటారు? న్యూజిలాండ్ పెన్ కొనుక్కుంటారు. సో దీనివల్ల మన గూడ్స్కి మార్కెట్ యాక్సెస్ ఇంక్రీజ్ అవుద్దా, డిక్రీజ్ అవుద్దా? డిక్రీజ్ అవుద్ది. ఎందుకు? మన గూడ్స్ ఎవడో కొనుక్కోడు. ఇప్పుడు ఇది తీసియండి, 7 రూపీస్కి వస్తుంది. సో అప్పుడు మన గూడ్స్కి మార్కెట్ యాక్సెస్ పెరుగుతుందా లేదా న్యూజిలాండ్ లోపల? సో అది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లోపల ఇంప్రూవ్. ఏమన్నాడు? ఎయిమ్డ్ అట్ ఎక్స్పాండింగ్ మార్కెట్ యాక్సెస్. మార్కెట్ యాక్సెస్ అంటే ఏమవుతుందా? నెక్స్ట్ ఏం ఇంక్రీజ్ అవుద్ది? బూస్టింగ్ ఇన్వెస్ట్మెంట్. రెగ్యులేషన్స్ అన్నీ తీసిస్తే ఏమవుతాయి? ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. అండ్ డబులింగ్ బైలాటరల్ ట్రేడ్. అప్పుడు ట్రేడ్ ఏమి ఇంక్రీజ్ అవుద్ది? ముందు 10 పెన్నులు ప్రొడ్యూస్ చేస్తే టారిఫ్స్ తీసేయడం వల్ల 20 పెన్నులు ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ట్రేడ్ ఇంక్రీజ్ అవుతుంది to $5 billion ఓవర్ నెక్స్ట్ 5 years. మన ఇద్దరు ట్రేడ్ని ఎంత ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నాం? $5 billion. ఎందుకంటే న్యూజిలాండ్ చిన్న కంట్రీ, ఆస్ట్రేలియా పక్కన చిన్నది ఉంటుంది. తను మనం ట్రేడ్ చేసుకునే గూడ్స్ బతకు. US, రష్యా, చైనా అనుకుంటే $100 billion, $150 billion ట్రేడ్ అవుతుంది. బట్ ఈ కంట్రీస్ అనేవి ఏంటి? బాగా చిన్నమన్నమాట. బట్ ఇండియా ఎందుకు సైన్ చేస్తుంది ఈ టైంలో ఈ కంట్రీస్తో కూడా అంటే రీజన్ ఏంటి? గ్రోయింగ్ ప్రొటెక్షనిజం అండ్ వీక్నింగ్ ఆఫ్ మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్. మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? దే ఎక్స్పెక్ట్ దీస్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ. ఎందుకంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏంటో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినోడికి తెలిసే ఉంటుంది. వాడు అది అడగడు కదా. వై ఇండియా సైనింగ్ అని అడుగుతారు. ప్రతిదానికి వై. మీరు ఎప్పుడు కూడా వై అనే క్వశ్చన్తోనే మీ ఎగ్జామ్ని స్టార్ట్ చేయండి. స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏం చేద్దాం అనుకున్న ట్రేడ్ని
డబుల్ చేద్దాం అనుకుంటే ఎంత $5 billion ఓవర్ నెక్స్ట్ 5 years. ఫస్ట్ రాసుకోండి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి? డబుల్ ట్రేడ్ టు $5 billion. అంటే మన ట్రేడ్ అనేది ఇప్పుడు $2.5 billion. అంటే న్యూజిలాండ్ పెద్ద ట్రేడ్ లేదు. ఎంత ప్రెసెంట్ $2.5 billion. దాన్ని ఎంత ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాం? $5 billion. క్లియరా? నెక్స్ట్ ఇట్ ఎయిమ్డ్ ఎట్ ఎన్హాన్స్ మార్కెట్ యాక్సెస్ ఇంక్రీజ్ అవుద్ది, ఇన్వెస్ట్మెంట్ ఫ్లో అండ్ సర్వీసెస్ మొబిలిటీ ఏం ఇంక్రీజ్ అవుతుంది? మార్కెట్ యాక్సెస్ ఇంక్రీజ్ అవుతుందంట, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయంట అండ్ సర్వీసెస్ మొబిలిటీ. ఎక్కడి నుంచి అక్కడికి సర్వీసెస్ ఇంక్రీజ్ అవుతాయి, అక్కడి నుంచి ఎక్కడికి సర్వీస్ ఇంక్రీజ్ అవుతాయి బిట్వీన్ 2 countries. ఇవి ఇంపార్టెంట్. కంట్రీ స్పెసిఫిక్ రిలేషన్స్ అడిగినప్పుడు యూ హ్యావ్ టు రైట్ అనమాట. ఎందుకు న్యూజిలాండ్ గురించి ఎప్పుడు పడితే అప్పుడు అడగడు, న్యూస్లో ఉంది కాబట్టి అడగవచ్చు. మార్కెట్ యాక్సెస్ అండ్ టారిఫ్ లిబరలైజేషన్. ఇండియా విల్ గెయిన్ టారిఫ్ ఫ్రీ టారిఫ్ ఫ్రీ అంటే ఏంటి? టారిఫ్ అంటే నో కస్టమ్స్, యాక్సెస్ టు న్యూజిలాండ్స్ మార్కెట్ ఫర్ ఏ రేంజ్ ఆఫ్ గూడ్స్. ద అగ్రిమెంట్ రిమూవ్స్ ఆర్ కట్స్ టారిఫ్స్ ఆన్ 95% ఏంటి 95% ఆఫ్ న్యూజిలాండ్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా. న్యూజిలాండ్ నుంచి వచ్చే ఇండియా గూడ్స్ లోపలికి ఎన్ని గూడ్స్ మీద తీసేపోతున్నారు? 95%. అంటే 5% గూడ్స్ అనేవి ఏ లిస్ట్లోకి వెళ్తాయి? పాజిటివ్ లిస్టా నెగిటివ్ లిస్టా? రెండే చెప్పాను, పాజిటివ్ నెగిటివ్. పాజిటివ్ అందరూ చెప్పింది అది మిగిలిపోయిన ఆన్సర్ ఏంటి? నెగిటివ్. ఎత్తుక్కున్నది కూడా రాంగ్ ఆన్సర్ ఎత్తుక్కుంటారు. ఎక్కడే చెప్పాం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏ లిస్ట్ ఉంటుంది? పాజిటివ్. ఎఫ్టీఏలో నెగిటివ్. మన ఇక్కడ ఏం చెప్తున్నాడు? అగ్రిమెంట్ కవర్స్ హౌ మెనీ పర్సెంట్ ఆఫ్ గూడ్స్? 95% ఆఫ్ న్యూజిలాండ్ ఎక్స్పోర్ట్స్. ఎన్ని ఎక్స్పోర్ట్స్ ఆపేస్తున్నారు? 5%. ఆ 5% అని ఏ లిస్ట్లో ఉంటాయి? నెగిటివ్ లిస్ట్లో ఉంటాయి. అవి ఏంటని నేను అడగట్లేదు, అది ఏ లిస్ట్లో ఉంటుంది? నెగిటివ్ లిస్ట్ లోపల ఉంటుంది. కంగారు పడద్దు, ఇక్కడే ఉన్నాను నేను, ఎక్కడికి వెళ్ళదు. ఏ లిస్ట్లో ఉంటుంది? నెగిటివ్ లిస్ట్ టు ఇండియా కవరింగ్ టింబర్, ఫ్రూట్స్, వుడ్ అండ్ ఆయిల్, కోల్. న్యూజిలాండ్ నుంచి మనకు కోల్ వస్తుందంట, టింబర్ అంటే ఏంటి? వుడ్, ఫ్రూట్స్ అన్నీ కూడా వస్తాయి. కివీస్ అంటారు. న్యూజిలాండ్ ఏమని పిలుస్తారు? మనం కివీస్ అని పిలుస్తారు. ఇప్పుడు ఎక్కువగా అందరూ తింటున్నారు కదా కివీ ఫ్రూట్. సో అవన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి అనమాట. 5% సెక్టర్స్ని రిస్ట్రిక్ట్ చేసాం. ఏంటి? ఇండియా హ్యాస్ మేడ్ నో కనెక్షన్స్ ఆన్ పొలిటికలీ సెన్సిటివ్ సెక్టర్ సచ్ యాజ్ డైరీ. ఏంటి? డైరీ. ఎందుకు? ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది మిల్క్. ప్రపంచం మొత్తంలో ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్. అలాంటి సెక్టర్ లోపలికి అక్కడి నుంచి రానేమో. నెక్స్ట్ ఆనియన్. ఆనియన్ అనేది ఏ సెక్టర్ లోపలికి వెళ్తుంది? వెజిటేబుల్స్, షుగర్, స్పైసెస్, ఎడిబుల్ ఆయిల్స్ అండ్ రబ్బర్. ఈ సెక్టర్ లోపల ఎఫ్టీఏ ఒప్పుకోలేదు. టారిఫ్స్ అనేవి ఉంటాయి. ఏంటంటే ఇవి అడుగుతాడు ఎగ్జామ్ లోపల ఎక్సెప్షన్స్. ఏ సెక్టర్స్ లోపల ఫ్రీ ట్రేడ్ లేదు న్యూజిలాండ్కి ఇండియా కంటే? డైరీ, ఆనియన్, షుగర్, స్పైసెస్, ఎడిబుల్ ఆయిల్స్ అండ్ రబ్బర్. కీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ లైక్ రైస్, wheat, dairy, soya and other several farm items remain protected. వాటిని కాపాడుతున్నాం ఎందుకంటే ఇండియా లోపల 50% పాపులేషన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. ఇన్వెస్ట్మెంట్. ఎఫ్టీఏ ఇంక్లూడ్స్ ఏ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అక్కడి నుంచి ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుందంట? $20 billion ఓవర్ 15 years. $20 billion పెడతారంట మన ఇండియా లోపల. ఎన్ని ఇయర్స్ లోపల? 15 years. స్ట్రెంథనింగ్ లాంగ్ టర్మ్ ఎకనామిక్ ఎంగేజ్మెంట్. మొబిలిటీ ఆఫ్ ప్రొఫెషనల్స్. ఏమంటారు నెక్స్ట్? మొబిలిటీ ఆఫ్ ప్రొఫెషనల్స్. ఐటీ ప్రొఫెషనల్స్ ఇండియా లోపల ఎక్కువ. వాళ్ళకి ఏంటి? ఈజీగా యాక్సెస్. న్యూజిలాండ్ విల్ ప్రొవైడ్ 5,000 టెంపరీ వర్క్ వీసాస్ యాన్యువల్లీ ఫర్ ఇండియన్ ప్రొఫెషనల్స్. మనకి అవతల కంట్రీస్లో పనిచేయడం ఇష్టం లేదా? ఇష్టం. అక్కడ ఏమైనా చేస్తారు? డాలర్స్. సో వాళ్ళు ఎంతమందికి ఎవ్రీ ఇయర్ వీసాస్ ప్రొవైడ్ చేస్తారని న్యూజిలాండ్ వాళ్ళు? 5,000 వర్క్ వీసాస్. దాన్నే యూఎస్లో ఏమంటారు? H1B1 వీసాస్ అంటారు. 5,000 ఇండియన్ వర్కర్స్కి ఇస్తారంట ఫర్ ఇండియన్ ప్రొఫెషనల్స్ ఇన్ స్కిల్డ్ ఆక్యుపేషన్స్. నెక్స్ట్ visa holders can stay for up to 3 years, improving service trade and people to people ties. చూడండి న్యూజిలాండ్ ఎంత ప్రొయాక్టివ్గా ఉంది ఇండియాకి. ఇలాంటివి మీరు రాయాలి ఎగ్జామ్లో. ఇవి నార్మల్ పీపుల్ రాయరు. అందరూ రాసేస్తారు డైరీ ప్రొడక్ట్స్, ఈ ప్రొడక్ట్స్ని ఆపేస్తున్నారు, అది అందరూ రాస్తారు, మీరు రాస్తారు, నేను రాస్తాను. బట్ టాపర్ ఏం రాస్తాడు? మొబిలిటీ ఆఫ్ ప్రొఫెషనల్స్. ఇండియా నుంచి స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఎవ్రీ ఇయర్కి ఎంతమందికి ఇస్తారంట? 5,000 మెంబర్స్కి యాన్యువల్ వీసా ఇస్తారంట. బెనిఫిట్స్ టు న్యూజిలాండ్. న్యూజిలాండ్కి బెనిఫిట్ ఏంటి? డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఫర్ దర్ ప్రొడక్ట్స్. ఏంటంటే కివీ ఫ్రూట్స్, వైన్, తాగుబోతులు ఉంటారు కదా, వైన్, సీ ఫుడ్, చెరీస్, అవకాడోస్, మనుకా హనీ. ఇదేదో హనీ, మనీకా హనీ కమ్, అవునా? మనూకా హనీ అంట, ట్రైబ్ అంట, కమా ఇన్ఫాంట్ ఫార్ములా అండ్ మిల్క్ అల్బునిస్. సో ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా వస్తాయండి. ఏంటి? కివీ ఫ్రూట్, వైన్, సీ ఫుడ్,
చెరీస్, అవకాడో, మనుకా హనీ, ఇన్ఫాంట్ ఫార్ములా అండ్ మిల్క్ ఆల్బనీస్ ఇవన్నీ కూడా వస్తాయంట న్యూజిలాండ్ నుంచి. నో కనెక్షన్స్ గ్రాంటెడ్ బై ఇండియా ఇన్ ద డైరీ సెక్టర్. డైరీ సెక్టర్కి అయితే ఒప్పుకోలేదు. ఎందుకు? డొమెస్టిక్ ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ ఇన్ ద వరల్డ్. టైమ్ లైన్ అండ్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్. FTA is expected to be signed in the first half of 2026. నన్ను ఒప్పుకున్నారు, ఎప్పుడు సైన్ చేస్తారంట? ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026. అగ్రిమెంట్ రిఫ్లెక్ట్స్ స్ట్రాంగ్ పొలిటికల్ విల్ అండ్ షేర్డ్ అంబిషన్ టు డీపెన్ ఎకనామిక్ కోఆపరేషన్. ఎందుకు న్యూజిలాండ్ ఇంపార్టెంట్ అంటే నెక్స్ట్ జనవరి లోపల ఇండియా న్యూజిలాండ్కి ఏముంది? బైలాటరల్ సిరీస్ ఉంది. ఎన్ని ODIs ఉన్నాయి? 3 ODIs, 5 T20s. సో ఇలా లింక్ చేసుకోవాలన్నమాట. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ బైలాటరల్ ఆర్ మల్టీలాటరల్ అగ్రిమెంట్ టు రెడ్యూస్ ఏంటి? ఎలిమినేట్ ట్రేడ్ బ్యారియర్స్. వాటిలో నేను ఏమని చెప్పాను? క్వాంటిటేటివ్ రెస్ట్రిక్షన్స్ అన్నాను. వాటిలో ఏమన్నాను? క్వాంటిటేటివ్ రెస్ట్రిక్షన్స్ సచ్ యాజ్ టారిఫ్స్ అండ్ కోటాస్, బట్ నాట్ క్వాలిటేటివ్ రెస్ట్రిక్షన్స్. క్వాలిటేటివ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. డెవలప్డ్ కంట్రీస్ ఏది పడితే అది పంపిస్తే ఒప్పుకోరు. వాళ్ళకి స్ట్రిక్ట్ క్వాలిటీ ప్రొసీజర్స్ ఉంటాయి. FTAs ఆల్సో ఇంక్రీజింగ్లీ కవర్ ఏంటి? సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ లేబర్ మొబిలిటీ. మీరు గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీలో క్వశ్చన్ ఎట్లా ఇస్తారంటే, యూపీఎస్సీ మన నాలా మంచోడు కాదు, వాడు తిక్కలోడు అనమాట. యూపీఎస్సీ ఏమంటాడంటే FTAs విల్ ఓన్లీ కవర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటాడు. ఏమంటాడు? ఓన్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఫ్రీ ట్రేడ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీస్ అంటాడు. FTA లోపల ఏమేమి ఉంటాయంటే ఇంకా సర్వీసెస్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతానన్నారు వాళ్ళు? $20 billion 15 yearsలో పెడతా అంటున్నారు. నెక్స్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్. డెవలప్డ్ కంట్రీస్ ఎక్కువగా వాళ్ళ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ చూసుకుంటారు. ఇంకా లేబర్ మొబిలిటీ. ఇప్పుడే చెప్పారు 5,000 వర్కర్స్కి యాన్యువల్ వీసా ఇస్తా అన్నారు. సో ఇవన్నీ కూడా FTAsలో ఉంటాయి. క్లియరా? ఎక్కడి వరకు క్లియరా? సో దీని మీద ప్రిలిమ్స్ క్వశ్చన్. ద ప్రపోజ్డ్ ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్స్? గ్రాంట్ ఆఫ్ టారిఫ్ ఫ్రీ యాక్సెస్ ఫర్ మెజారిటీ ఆఫ్ న్యూజిలాండ్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా. అంతా 95% యాక్సెస్ ఇచ్చాం. నెక్స్ట్ అన్రిస్ట్రిక్టెడ్ మార్కెట్ యాక్సెస్ ఫర్ న్యూజిలాండ్స్ డైరీ ప్రొడక్ట్స్ ఇన్ ఇండియా. డైరీ ప్రొడక్ట్స్కి రెస్ట్రిక్షన్స్ వేసాం. డైరీ వేసాం, ఆనియన్ వేసాం, షుగర్ వేసాం, ఇంకా చెప్పండి. డైరీ, ఆనియన్, షుగర్, స్పైసెస్, ఎడిబుల్ ఆయిల్స్ వీటికి వేసాం అన్నమాట. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ 1. దిస్ ఈస్ ద ట్రెండింగ్ టాపిక్ ఆఫ్ ది డే.